బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో ఆ పేపర్ లీకేజ్ సంబంధించి విద్యార్థులందరూ కూడా సంఘటితమై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఆ ధర్నా కార్యక్రమానికి దేశ ప్రజలందరి గొంతుకగా త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన కూడా ధర్నా కార్యక్రమం ప్రధాని ఇంటి ముందల ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటే దేశమంతా చూస్తూ ఉండగా, అంటే ఏదైతే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి పేపర్ లీకేజ్ అంశంపై పోరాటం చేస్తూ ఉన్నారో ఈరోజు విలువలు కోల్పోయినటువంటి బీజేపీ ప్రభుత్వం వారంతకు వారుగా పేపర్ లీకేజ్ అయినబడే స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటే కూడా అన్నింటినీ పక్కన పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ యొక్క విద్యార్థుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి సపోర్టుగా వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారిని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని నిర్దాక్షిణ్యంగా దేశ ప్రజలందరూ చూస్తూ ఉండగా, విద్యార్థులు చూస్తూ ఉండగా లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ముక్కుల నుంచి రక్తం వస్తూ ఉంటే కూడా కనీసం ట్రీట్మెంట్ కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఘటన దేశ ప్రజలందరినీ కలిసివేసింది. దాంట్లో భాగంగా దేశం అంతా కూడా స్వచ్ఛందంగా బయటికి రావాల్సిన అవసరం కానీ ఆలోచన చేయాల్సిన అవసరం కానీ ఉందని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ విద్యార్థుల భవిష్యత్తుని ఎట్లయితే సర్వనాశనం చేసిండ్రో ఈ యొక్క కులాల పిచ్చితో మతాల పిచ్చితో అయితే విరవీగుతున్నారో వాటన్నిటికీ వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీగా ప్రజలందరూ అభిష్టం మేరకు పనిచేసే పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల అభిష్టం మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా సంఘటితమై సంఘీభావం తెలియజేస్తూ వీరి యొక్క దుశ్చర్యలకు నిరసనగా ఈ రోజు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున దేశమంతా మద్దతు తెలుపుతా ఉంది. ప్రజలందరూ గమనించాలి, ఇటువంటి ద్రోహం చేస్తున్నటువంటి విద్యార్థులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం, రైతులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం, ప్రతి ఒక్క వర్గానికి ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను అణగదొక్కుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా పోరాటం చేయాలి. రాబోయే కాలంలో త్యాగాల కుటుంబం నుంచి అహర్నిశలు పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నిన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో ఉన్న యువత అంతా కూడా ఆందోళన చెందుతున్నారు ఇలా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా మొత్తం భారతదేశం నుంచి కూడా అందరు కూడా జంతర్ మంతర్ వెళ్ళి ఇలా ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తుంటే ఇలా ఎవరు కూడా ముందుకు రాకపోతే ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మొత్తం నరేంద్ర మోదీ గారి ఇంటికి పోవడం జరిగింది. వారి ఇంటి దగ్గర నిరసన తెలుపుతుంటే వారిని ఇలా అరెస్ట్ చేయడము అందరు కూడా దీన్ని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇలా మొత్తం కూడా నిరసనలు తెలియజేస్తున్నాం. ఇలా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం నీ అడ్డగా పెట్టుకుని ఇలా ప్రజాస్వామ్యం కోసము ఇలా ఒక గొంతుగా యువతకు గొంతుగా ప్రజలకు గొంతుగా పనిచేస్తుంటే ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని అణచివేయాలని చెప్పి ఇలా చూస్తుంది. దీన్ని ప్రజాస్వామ్యం అన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలా యువత చాలా నష్టపోయినరు. ఇలా నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతో మంది పిల్లలు ఇలా ఆత్మహత్యకు గురై ఇలా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఇలా ఆందోళనకు గురైనరు. ఇలా దేశ వ్యవస్థ కూడా చాలా భిన్నంగా మొత్తం అంతా కూడా ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే మనకంతా కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు వారి కోసం పోరాడుతున్నారు. ఏదైతే ఇలా వారిని అరెస్ట్ చేసిండ్రో దానికి నిరసనగా మేమంతా కూడా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గాంధీ చౌక్ దగ్గర మేమంతా కూడా నిరసన తెలపడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో రాహుల్ గాంధీకి జరిగిన ఏదైతే అన్యాయపు చర్య ఉందో, పోలీసుల దోపిడీ, పోలీసుల అరాచకం, ప్రజల కోసం విద్యార్థుల కోసం ఏ విధంగా అయితే గొంతులు ప్రశ్నలు లేవనెత్తున్న రాహుల్ గాంధీ మీద ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకున్నారో చాలా అమానుషం. ఇదే విధంగా మొన్న బీజేపీ పార్టీ రైతులతో పెట్టుకున్నది, ఈనాడు విద్యార్థులతో పెట్టుకుంటున్నారు. ఖబర్దార్ బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం, రేపు పొద్దున ప్రజలే మీతో పెట్టుకుంటారు, మిమ్మల్ని గద్దె దింపుతారు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో ఏమున్నారు, ఒకరేమో ఓట్ చోర్, ఇంకోరేమో చందా చోర్, ఇంకోరేమో ఎంపీ ఎమ్మెల్యేల చోర్, ఇంకోరేమో ట్యాక్స్ చోర్. ఈ విధంగా వాళ్ళ కేంద్ర మంత్రులు సాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ధైర్యంగా ఈ రోజు అణచివేతకు పాల్పడి
దేశాన్ని ఎలా దోచుక తినాలి అనే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కొనసాగుతుంది. ఈ రోజు ప్రజలు కూడా, విద్యార్థులు కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏ విధంగా హింస చేయబడ్డదో వాళ్ళ మీద వాళ్ళందరూ గమనిస్తారు. ఇప్పటి నుంచి మోడీ గారి పకోడీలు ఇప్పటి నుంచి కొనసాగవు అని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన ఖర్గే గారు, రాష్ట్ర అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఈ రోజు యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం మాట్లాడుతుంది, విద్యార్థుల కోసం మాట్లాడుతుంది, ప్రజల కోసము రైతుల కోసం ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆందోళన ఇదే విధంగా కొనసాగుతుంది. విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, పరీక్షలు కరెక్ట్ గా జరిగే విధంగా, ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ప్రశ్నిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందరకు పోతుంది. ధన్యవాదాలు.